Max Solutions by Roja. If you are the first viewer of our channel, then please subscribe our channel and click on the bell icon to get latest notifications in your mobile. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఎర్లీగా మీరు ప్రిపేర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ. సో ఈరోజు మన క్లాస్ వచ్చేసి మీకు 10th క్లాస్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ ఉంది కదా, చాప్టర్ 8 సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి గవర్నమెంట్ రిలీజ్ చేసిన బ్లూ ప్రింట్ ప్రకారం మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 8 మార్క్స్ క్వశ్చన్ కంపల్సరీ. అయితే 8 మార్క్స్ క్వశ్చన్ మనకి ఎక్కడ ఇచ్చారు చాయిస్ అంటే 33లో ఏ బిట్ వచ్చేసి పాలినామియల్స్ నుంచి ఇచ్చారు. సో 33లో ఏ బిట్ పాలినామియల్స్ నుంచి వస్తుంది, అలాగే 33లో బి బిట్ వచ్చేసి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి వస్తుంది. ఇక్కడ 33లో బి బిట్ సిమిలర్ ట్రయాంగిల్స్. మనం ఆల్రెడీ 33లో ఏ బిట్ పాలినామియల్స్లో గ్రాఫ్ అనేది మనం ప్రిపేర్ అవ్వడం జరుగుతుంది. సో కంపల్సరీగా 4 మార్క్స్ క్వశ్చన్ మనం ఆన్సర్ చేయాలి. ఆ 4 మార్క్స్ క్వశ్చన్కి కానీ మనం పైథాగరస్ థీరం, బీపీటీ థీరం, ఎగ్జాంపుల్ 15, ఇంకో 4-5 ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 10 క్వశ్చన్స్ నుంచి ఎవ్రీ ఇయర్ కూడా ఒక క్వశ్చన్ అనేది అడగడం జరుగుతుంది. కాబట్టి అలాగే జనవరి 27 నుంచి జరిగే FA3 ఎగ్జామ్స్కి ఏపీలో జనవరి 27 నుంచి FA3 ఎగ్జామ్స్ ఉన్నాయి. FA3 ఎగ్జామ్స్కి మనకి సిమిలర్ ట్రయాంగిల్స్ ప్రోగ్రెషన్ చాప్టర్ ఉంది. సో సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఈ 10 క్వశ్చన్స్ మనం వీడియోస్లో చూద్దాం. ఈ క్లాస్లో వచ్చేసి పైథాగరస్ థీరంని మనం నేర్చుకుందాం. ఇది క్లియర్. రిమైనింగ్ 10 క్వశ్చన్స్ కూడా నేను చెప్పాను. చిల్డ్రన్ ఎవ్వరూ కూడా మిస్ చేయకుండా పైథాగరస్ థీరము, బీపీటీ థీరము, ఎగ్జాంపుల్ 15 ఈ సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఈ 3 క్వశ్చన్స్ మస్ట్ అండ్ షుడ్గా నేర్చుకోండి. ఎవరైతే ఫెయిల్యూర్స్, స్లో లర్నర్స్ ఉంటారో ఈ 3 క్వశ్చన్స్ అయితే కంపల్సరీ నేర్చుకోండి. లాస్ట్ 10 ఇయర్స్ పబ్లిక్ పేపర్స్ కానీ మీరు కంపేర్ చేసినట్లయితే మీరు ఒకసారి చూస్తే ఈ 3 క్వశ్చన్స్ నుంచి ఒక క్వశ్చన్ ఎవ్రీ ఇయర్ ఉంటుంది. కంపల్సరీగా ఒకసారి లాస్ట్ 10 ఇయర్స్ మీ దగ్గర ఉంటే అబ్జర్వ్ చేయండి. ఆల్ ఇన్ వన్లు కానీ ఓల్డ్ ప్రీవియస్ పేపర్స్ కానీ ఎవరి దగ్గర ఉంటే అబ్జర్వ్ చేయండి. ఎగ్జాంపుల్ 15 సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఎగ్జాంపుల్ 15, పైథాగరస్ థీరము, బీపీటీ థీరము ఈ 3 క్వశ్చన్స్ నుంచి కంపల్సరీగా ఆల్టర్నేట్లో ఏదో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అయితే ఎగ్జాంపుల్ 15 అడుగుతున్నారు. బిఫోర్ లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ అయితే పైథాగరస్ థీరం అడగడం జరిగింది. సో ఈ క్లాస్లో పైథాగరస్ థీరం చెప్తాను, నెక్స్ట్ క్లాస్లో బీపీటీ థీరం అండ్ నెక్స్ట్ క్లాస్లో ఎగ్జాంపుల్ 15 ఇంకా కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, అవి కూడా మనం నేర్చుకుందాం. ఓకేనా? సో టాపిక్లోకి వెళ్దాం. ఇప్పుడు చిల్డ్రన్ పైథాగరస్ థీరం రాసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే పైథాగరస్ థీరంలో స్టేట్మెంట్ అనేది మనకి క్వశ్చన్ పేపర్లో కనిపించదు. మనల్ని క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరం. అండ్ వన్ మోర్ థింగ్, పైథాగరస్ థీరంని మనం బౌద్ధయాన థీరం అని కూడా పిలుస్తారు. సో ఎందుకు అంటే పైథాగరస్ కంటే ముందు బౌద్ధయాన అయిన సైంటిస్ట్ కూడా మనకి ఇది పైథాగరస్ థీరం ప్రూవ్ చేయడం జరిగింది కాబట్టి సో బౌద్ధయాన థీరం అని కూడా మీకు అడగడం జరుగుతుంది. సో ఎగ్జామ్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థీరం అన్నా, స్టేట్ అండ్ ప్రూవ్ బౌద్ధయాన థీరం అన్నా సరే మనం రాయాల్సింది పైథాగరస్ థీరం. అయితే ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ గుర్తుపెట్టుకోవాల్సింది, స్టేట్మెంట్ కూడా ఎగ్జామ్లో ఇవ్వరు, స్టేట్మెంట్ కూడా మనమే నేర్చుకోవాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో చూడండి, స్టేట్మెంట్ ఏంటి? పైథాగరస్ థీరం స్టేట్మెంట్ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్, రైట్ ట్రయాంగిల్. సో రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తున్నాను చూడండి నేను. ABC. సో ఒక రైట్ ట్రయాంగిల్ డ్రా చేస్తాను. ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ మనం ప్రూఫ్లోకి వెళ్దాం. సో ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద, ఏమంటున్నారు మళ్ళీ చూడండి, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ ఈజ్ ఈక్వల్ టు ద, ఇదే కదా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో హైపోటెన్యూస్ ఉంటే ఇదే కదా, ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్ అంటున్నారు. అంటే ఇక్కడ హైపోటెన్యూస్ ఏంటి? ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద, ఓకేనా, ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 సైడ్స్. ఇంకా అదర్ 2 సైడ్స్ ఉన్నాయి కదా, అదర్ 2 సైడ్స్ కి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అంటే అదర్ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి, సో అదర్ 2 సైడ్స్ అంటే ఏబి బిసి, అదర్ 2 సైడ్స్ ని స్క్వేర్ చేసి సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ అన్నారు. అంటే స్క్వేర్స్ నుంచి సమ్ చేయాలి. ఇదేనా మనకి ఇచ్చిన స్టేట్మెంట్? కాల్ వస్తే కట్ చేస్తాను చూడండి. సో ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ద స్క్వేర్ ఆఫ్ హైపోటెన్యూస్, ఇక్కడ హైపోటెన్యూస్ ఏసీ కదా, ఏసీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ 2 sides, sum of
the squares of the other two sides. ఓకేనా, హైపోటెన్యూస్ ని స్క్వేర్ చేస్తే అది అదర్ టూ సైడ్స్ ని స్క్వేర్ చేసి సమ్ చేసిన దానికి ఈక్వల్ అవుతుంది. ఇది మనకి పైథాగరస్ థియరం స్టేట్మెంట్. ఓకేనా, కంపల్సరీగా అందరూ స్టేట్మెంట్ కూడా నేర్చుకోవాలి. స్టేట్మెంట్ ఎగ్జామ్లో ఇవ్వరు, జస్ట్ స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం అంటారు. ఇక్కడ మీకు ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం 2 మార్క్స్ క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఆన్సర్ చేసినప్పుడు కూడా రైట్ పైథాగరస్ థియరం స్టేట్మెంట్ అని చెప్పి అడుగుతారు. సో ఓన్లీ స్టేట్మెంట్ రాసినందుకు మనకి 2 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో కంపల్సరీగా అందరూ స్టేట్మెంట్ అనేది నేర్చుకోండి. ఒకసారి నాతో పాటు అందరూ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. In a right triangle, the square of hypotenuse is equal to the sum of the squares of the other two sides. Is it clear? In a right triangle, the square of the hypotenuse is equal to the sum of the squares of the other two sides. Okay na? So first మనం స్టేట్మెంట్ రాస్తాము. స్టేట్మెంట్ రాసిన తర్వాత ఫస్ట్ మనకి గివెన్ ఇన్ఫర్మేషన్, అసలు మనకి ఏమి ఇచ్చారు, ఎందుకంటే జనరల్గా స్టేట్మెంటే క్వశ్చన్ కదా, స్టేట్మెంట్ మనం ఎగ్జామ్లో రాసుకున్న తర్వాత గివెన్ ఏమి ఇచ్చారు మనకి. గివెన్ అంటే ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది మనకి, 90 degrees ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది కదా, అది మెన్షన్ చేయాలి. రైట్ యాంగిల్ ఎట్ బి. మీరు డయాగ్రామ్ అర్థం చేసుకుంటే పైథాగరస్ థియరం చాలా ఈజీగా చేయొచ్చు. నేను అంతే మీకు డయాగ్రామ్ చూపిస్తూ ట్రయాంగిల్ చూపిస్తూ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా. సో గివెన్ ఏమి ఇచ్చారు మనకి, ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఏం ట్రయాంగిల్ మనకి, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా, అదే మనం సెంటెన్స్ లో రాస్తున్నాం అంతే, ఇంకేమీ లేదు ఇక్కడ. అలాగే అండ్ రైట్ యాంగిల్ ఎట్ బి. రైట్ యాంగిల్ ఎక్కడ ఉంది మనకి, బి దగ్గర ఉంది, అదే రాస్తాం ఇక్కడ రైట్ యాంగిల్ ఎట్ బి. ఇందులో కష్టం ఏమీ లేదు కదా, గివెన్ లో కష్టం ఏమీ లేదు కదా, అయిపోయింది. అండ్ నెక్స్ట్ వన్ మోర్ థింగ్. సో థియరం ప్రూవ్ చేసేటప్పుడు మనకి స్టేట్మెంట్ అయిపోయింది. స్టేట్మెంట్ తర్వాత గివెన్ ఇన్ఫర్మేషన్ రాసేస్తున్నాం. రిక్వైర్డ్ టు ప్రూవ్ RTP ఫుల్గా రాయాల్సిన అవసరం లేదమ్మా, జస్ట్ రిక్వైర్డ్ టు ప్రూవ్. సో రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏమి ప్రూవ్ చేయాలి, రిక్వైర్డ్ టు ప్రూవ్ ఏం ప్రూవ్ చేయాలి. సో ఈ స్టేట్మెంట్ మనం ఈ స్టేట్మెంట్ కదా ప్రూవ్ చేయాలి. ద స్క్వేర్ ఆఫ్ ద హైపోటెన్యూస్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ద అదర్ టూ సైడ్స్. అదే కండిషన్ ఇక్కడ రాస్తాం మనం. ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఈ ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబీ స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ నేను ఎలా రాస్తాను మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. సో రిక్వైర్డ్ టు ప్రూవ్. మనం ఈ థియరం ప్రూవ్ చేయడానికి స్టేట్మెంట్స్ గుర్తుపెట్టుకుని మనం ఇంకా ప్రూఫ్ స్టార్ట్ చేయలేదు. ఇక్కడ క్వశ్చన్ స్టేట్ అండ్ ప్రూవ్ పైథాగరస్ థియరం అన్నప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ రాసుకోవాలి, ఆ తర్వాత గివెన్ ఇన్ఫర్మేషన్, ఆ తర్వాత మనం ఏం ప్రూవ్ చేయాలి. మనం ప్రూవ్ చేయాల్సిన దానికోసం మనం ఒక కన్స్ట్రక్షన్ అనేది చేసుకుంటాం. ఆ కన్స్ట్రక్షన్ ఏంటనేది ఫస్ట్ రాద్దాం. కన్స్ట్రక్షన్ వచ్చేసి బి నుంచి ఏసీ మీదకి ఒక పర్పెండిక్యులర్ లైన్ అనేది డ్రా చేస్తాం మనం. ఇది ఓకేనా. సో దానికి డి అని నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ పర్పెండిక్యులర్ లైన్ అంటే అక్కడ యాంగిల్ కంపల్సరీగా ఎంత ఉంటుంది, వెరీ గుడ్ 90 degrees. సో మనం ఇప్పుడు ఏం చేసాం, బీడీని డ్రా చేసాం. దేని మీదకి డ్రా చేసాం, వెరీ గుడ్ ఏసీ మీదకి డ్రా చేసాం. ఆ బీడీ అనేది ఎలా ఉంది, పర్పెండిక్యులర్ గా ఉంది. సో అదే ఇప్పుడు మనం ఏదైతే చేసామో అదే ఇక్కడ మనం నోట్ చేసుకుంటే సరిపోతుంది. జస్ట్ డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ, దట్స్ ఇట్. క్లియర్ స్టూడెంట్స్, చక్కగా మీరు డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తూ ప్రిపేర్ అవ్వండి. మీకు ఏది కష్టంగా ఉండదు, ఏది బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. డ్రా బీడీ పర్పెండిక్యులర్ టు ఏసీ. క్లియర్ స్టూడెంట్స్. సో ఫస్ట్ స్టేట్మెంట్, గివెన్ ఇన్ఫర్మేషన్, రిక్వైర్డ్ టు ప్రూవ్ మనం ఏం ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయడం కోసం మనం ఏం కన్స్ట్రక్ట్ చేసుకుంటాం అనేది రాసాం. ఇప్పుడు మనం ప్రూఫ్ అనేది స్టార్ట్ చేస్తాం. ఇంతవరకు అందరికీ అర్థమైతే చిల్డ్రన్ నోట్ చేసుకోండి, నేను రబ్ చేసి మీకు మళ్ళీ ప్రూఫ్ చెప్తాను. సో బోర్డ్ సరిపోదు ప్రూఫ్ చెప్పడానికి. ఇంతవరకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీగా మీకు డౌట్ అనేది క్లియర్ చేస్తాను. క్లియర్. సో స్టేట్మెంట్, గివెన్ ఇన్ఫర్మేషన్, రిక్వైర్డ్ టు ప్రూవ్, కన్స్ట్రక్షన్. మనం చేసింది చేసినట్టు రాస్తాం. ఇక్కడ మనం ఏదైతే అనుకుంటున్నామో అది ఇక్కడ వర్డ్స్లో పెడితే సరిపోతుంది. ఓకేనా. ప్రూఫ్ చూద్దాము. ఓకే.
ప్రూఫ్ కోసం చూడండి, నేను మీకు ఇందాక ఏ ట్రయాంగిల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ట్రయాంగిల్ ఇక్కడ డ్రా చేశాను. అందులో విజిబుల్గానే ఉంది కదా. సో ట్రయాంగిల్ ఏబీసీ అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, మనం బీడీ అనేది ఏసీకి పర్పెండిక్యులర్గా డ్రా చేసాం. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మనం 9th క్లాస్లో అండ్ 8th క్లాస్లో సిమిలారిటీ అనే కాన్సెప్ట్ నేర్చుకున్నాం. ఒక 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవ్వాలంటే కొన్ని రూల్స్ ఉంటాయి. బై యాంగిల్ సిమిలారిటీ రూలు, లేదా సైడ్ సిమిలారిటీ రూలు, యాంగిల్ సిమిలారిటీ రూలు, ఇలా కొన్ని సిమిలారిటీ రూల్స్ అనేవి మనం 8th and 9th లో నేర్చుకున్నాం. ఆ సిమిలారిటీ రూల్స్ యూస్ చేసి ఇక్కడ ఏబీసీ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేయండి. అక్కడ మీకు ఎన్ని ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి? వెరీ గుడ్, 3 ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఆ 3 ట్రయాంగిల్స్ ఏంటి? ఒక ట్రయాంగిల్ ఏడిబి. సో ఏడిబి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది కదా. అలాగే బిడిసి, ఈ బిడిసి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో అలాగే ఓవరాల్గా ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అవుతుంది. ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? అందరికీ కనిపించింది కదా 3 ట్రయాంగిల్స్. సో ఏడిబి, బీడీసీ, ఓవరాల్గా ఏబీసీ అనేది మనకి ఒక ట్రయాంగిల్. ఈ 3 ట్రయాంగిల్స్ని సిమిలారిటీ కాన్సెప్ట్ యూస్ చేసి మనం ప్రూఫ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాస్తున్నాను అంటే ట్రయాంగిల్ ఏడిబి సిమిలర్ టు ట్రయాంగిల్ ఏబీసీ. ట్రయాంగిల్ ఏడిబి, ఈ ఏడిబి అనే ట్రయాంగిల్ టోటల్ ఏబీసీ ట్రయాంగిల్కి నేను సిమిలర్ అవుతుంది అని రాస్తున్నాను. అది ఎలా సిమిలర్ అవుతుంది అనేది మనం ఇక్కడ ప్రూఫ్లో మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ మీకు తెలియడం కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. సో ఇక్కడ 2 ట్రయాంగిల్స్ మీరు తీసుకోండి ఒకసారి. ఏబిసి అలాగే ఏడిబి. డి దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందని చెప్పాను మీకు? 90 degrees. కాబట్టి ఫస్ట్ 90 degrees దగ్గర డీని మెన్షన్ చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఏడిబి 2 ట్రయాంగిల్స్ లోను ఇక్కడ యాంగిల్ బి ఈక్వల్ టు యాంగిల్ డి. ఎస్ ఆర్ నో? అగ్రీ చేస్తారా? ఎందుకు? యాంగిల్ బి 90 degrees, యాంగిల్ డి కూడా 90 degrees. అలాగే రెండిట్లోనూ యాంగిల్ ఏ అనేది ఏంటి? ఇక్కడ మనకి కామన్ యాంగిల్. యాంగిల్ ఏ రెండిట్లోనూ కామన్ యాంగిలే కదా, రెండిట్లోనూ సేమ్ యాంగిల్ ఉంది మనకి. అలాగే యాంగిల్ బి, యాంగిల్ డి అనేది రెండిట్లోనూ ఏంటి మనకి? 90 degrees. సో కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం బై ఏఏ సిమిలారిటీ రూల్, ఏఏ అంటే యాంగిల్ సిమిలారిటీ రూల్ కింద ఈ 2 ట్రయాంగిల్స్ ఏమని చెప్పొచ్చు? వెరీ గుడ్, సిమిలర్ అని చెప్పి మనం మెన్షన్ చేయొచ్చు. ఈ 2 ట్రయాంగిల్స్ కూడా సిమిలర్ ట్రయాంగిల్స్ అని మనం మెన్షన్ చేయొచ్చు. ఎప్పుడైతే 2 ట్రయాంగిల్స్ మనం సిమిలర్ అని చెప్తామో ఆ 2 ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ ఆర్ ఇన్ ద సేమ్ రేషియో. ఈజ్ ఇట్ క్లియర్? 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు ఆ 2 ట్రయాంగిల్స్ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి సేమ్ రేషియోలో ఉంటాయి. ఈజ్ ఇట్ క్లియర్? కరస్పాండింగ్ సైడ్స్ అంటే తెలుసు కదా. సో ఏబి ఏడి ఆర్ కరస్పాండింగ్ సైడ్స్, అలాగే ఏసి ఏబి ఆర్ కరస్పాండింగ్ సైడ్స్. ఈజ్ ఇట్ క్లియర్ చిల్డ్రన్? చూడండి, మనం ఇక్కడ ఏ 2 ట్రయాంగిల్స్ అయితే సిమిలర్ అనుకున్నామో ఇక్కడ నేను ఆ 2 ట్రయాంగిల్స్ డ్రా చేశాను. ఓకేనా? 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయినప్పుడు వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో కూడా మనకి సేమ్గా ఉంటుంది. ఓకే, కరస్పాండింగ్ సైడ్స్ చూడండి. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్ ఏంటి? ఏడి బై ఏబి, ఏడి బై ఏబి ఈక్వల్ టు ఏబి బై ఏసి, ఏబి బై ఏసి. చిన్న స్టెప్ ఎలా రాసానని అర్థమైంది. ఒక్కటి మనం రాసుకోగలిగితే తీరం అంతా ఈజీగానే ఉంటుంది మనకి. ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కాబట్టి వాటి కరస్పాండింగ్ సైడ్స్ రేషియో మనకి ఈక్వల్గా సేమ్గా ఉంటుంది. సో కరస్పాండింగ్ సైడ్స్ అంటే ఏడి బై ఏబి అలాగే ఏబి బై ఏసి. ఈజ్ క్లియర్? క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. ఏడి ఇంటూ ఏసి. ఏడి అనేది ఇక్కడ డివిజన్లో ఉంది, ఇటు వస్తే మనకి ఏమవుతుంది? మల్టిప్లికేషన్. సో ఏడి ఇంటూ ఏసి ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి అనేది డివిజన్లో ఉంది, ఇటు వస్తే మల్టిప్లికేషన్. జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చిల్డ్రన్, అంతకు మించి ఏం లేదు ఇక్కడ. ఏబి. సో ఏడి ఇంటూ ఏసి ఈక్వల్ టు ఏబి ఇంటూ ఏబి, ఏబి స్క్వేర్. దీన్ని స్టేట్మెంట్ 1 అంటారు. దీన్ని వచ్చేసి మనం స్టేట్మెంట్ 1. ఇది క్లియర్? అందరికి అర్థమైంది కదా. అలాగే ఇప్పుడు నేను నెక్స్ట్ ఇంకో 2 ట్రయాంగిల్స్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తున్నాయి? BDC ఆల్సో ఇక్కడే రాస్తున్నాను చిల్డ్రన్, సో ప్లేస్ సరిపోదు. ఆల్సో ట్రయాంగిల్ BDC సిమిలర్ టు
ట్రయాంగిల్ ఏబిసి. ఇప్పుడు ఇవి ఎలా సిమిలర్ అని చెప్పాను, ఇవి కూడా అలాగే సిమిలర్ అని చెప్తున్నాను. రీజన్ చూడొచ్చు, ఇంకా డ్రా చేయట్లేదు, మీకు ఇది అర్థమైంది కదా. సో బీడీసీ అండ్ ఏబిసి ట్రయాంగిల్స్. సో బీడీసీ రెండిట్లో ఇక్కడ యాంగిల్ డి అనేది 90 degrees, ఇక్కడ యాంగిల్ బి అనేది 90 degrees. అలాగే రెండిట్లోనూ యాంగిల్ సి అనేది కామన్ యాంగిల్. ఆ రూల్ ప్రకారం ఈ 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి, సిమిలర్. జస్ట్ సిమిలర్ అవుతాయని రాస్తే చాలు, ప్రూఫ్ మనం రాయవసరం లేదు. మీకు అర్థం కావడం కోసం ఎలా సిమిలర్ అయిందనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. క్లియర్? ఇక్కడ మనం ఏ 2 ట్రయాంగిల్స్ అయితే తీసుకున్నామో అదే విధంగా ఇలా ఇక్కడ ఎలా డ్రా చేస్తాం అలాగే 2 ట్రయాంగిల్స్ మనం ఒకసారి చిల్డ్రన్ చూడండి. ఇక్కడ నేను మీకు 2 ట్రయాంగిల్స్ డ్రా చేశాను. ఏబిసి ట్రయాంగిల్ నేమ్ ఇచ్చేసాను మీకు. అలాగే ఇప్పుడు బీడీసీ చిల్డ్రన్, ఇక్కడ బీడీసీ ట్రయాంగిల్ నేమ్ ఇచ్చినప్పుడు యాంగిల్స్ అనేవి సరిగ్గా ఎక్కడ డి ఎక్కడ బి ఎక్కడ సి అనేది సరిగ్గా మెన్షన్ చేసుకోవాలి. లేదు అనుకుంటే మనం ప్రూఫ్ అనేది లాస్ట్కి వచ్చే స్టేట్మెంట్స్ 2 స్టేట్మెంట్స్ని యాడ్ చేసినప్పుడు మనకు మిస్టేక్ వచ్చే ఛాన్స్ ఉంది. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ట్రయాంగిల్ బీడీసీలో యాంగిల్ డి దగ్గర 90 degrees. సో యాంగిల్ డి దగ్గర 90 degrees. సో డి నుంచి ఇక్కడ 90 degrees కదా. ట్రయాంగిల్ బీడీసీ యాంగిల్ డి దగ్గర 90 degrees. సో ట్రయాంగిల్ యాంగిల్ డి దగ్గర నేను మీకు 90 degrees అనేది మెన్షన్ చేశాను. అలాగే బి నుంచి సో ఈ లైన్ ఈ పైకి వస్తుంది, ఈ లైన్ ఏదైతే ఉందో మనకి స్ట్రైట్ లైన్ అంటే 90 degrees పే చేస్తున్న సైడ్ ఏదైతే ఉందో ఆ సైడ్ దగ్గర యాంగిల్ ఎంత అయింది, వెరీ గుడ్, యాంగిల్ బి. సో వాట్ ఈస్ ద రిమైనింగ్ సైడ్, యాంగిల్ సి. సో బి ఎక్కడ సి ఎక్కడ అనేది కన్ఫ్యూజన్ వద్దు, ఈ ట్రయాంగిల్ చూసి పెట్టండి. సో బీడీసీలో డి దగ్గర 90 కంపల్సరీ, మనం 90 చూసేస్తే ఏ 2 సైడ్స్ ఎక్కడైతే 90 జరుగుతుందో దట్ సైడ్ మనకి ఏమైనా వస్తుంది ఇక్కడ బి. సో బి రిమైనింగ్ సైడ్ సి. క్లియర్? సో సేమ్ కరస్పాండింగ్ సైడ్స్ చూడండి. ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి అంటే ఆ 2 ట్రయాంగిల్స్ లో కరస్పాండింగ్ సైడ్స్ రేషియో అనేది ఈక్వల్ గా ఉంటుంది. సో కరస్పాండింగ్ సైడ్స్, ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ ఏడి బై ఏబి తీసుకున్నాము, అలాగే ఏబి బై ఏసి. ఇక్కడ కరస్పాండింగ్ సైడ్స్ డిసి బై బీసీ. డిసిని నేను సిడి అని రాస్తున్నాను ఒక ఆర్డర్ కోసం. మ్యామ్ మేము డిసి అని రాసుకోవాలంటే నో ప్రాబ్లం చిల్డ్రన్ రాసుకోవచ్చు ఏమైనా ఉంటాయి. సిడి బై బీసీ ఈక్వల్ టు అలాగే బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ, బీసీ బై ఏసీ. చిల్డ్రన్ ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ గుర్తుపెట్టుకోండి. మీరు కరస్పాండింగ్ సైడ్స్ రాసినప్పుడు బీసీ బై ఏసీ సో ఇట్లా కామన్ సేమ్ సైడ్ అనేది ఇట్లా క్రాస్ మల్టిప్లికేషన్ లో ఈక్వల్ అయ్యేలాగా మీరు రాసుకోండి. ఓకేనా? ఇలా వచ్చేలాగా బీసీ బీసీ. అలాగే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏబి ఏబి. మీరు కరస్పాండింగ్ సైడ్స్ రాసుకునేటప్పుడు బీసీ బై ఏసీ. అలాగే ఇక్కడ కూడా సిడి బై బీసీ. సో మీరు ఇది రివర్స్ రాసుకోవడం వల్ల ఏంటంటే మనకి స్టేట్మెంట్స్ యాడ్ చేసినప్పుడు ఆన్సర్ అనేది రాదు. ఓకేనా చూడు? అండ్ నెక్స్ట్ క్రాస్ మల్టిప్లై చేయండి. సిడి ఇంటూ ఏసీ ఈక్వల్ టు బీసీ ఇంటూ బీసీ, సిడి ఇంటూ ఏసీ, బీసీ ఇంటూ బీసీ, బీసీ స్క్వేర్. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 2 అనుకుంటాము. ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 1లో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, ఏడి ఏసీ, ఏడి ఏసీ ప్లస్ ఈక్వేషన్ 2లో ఎల్హెచ్ఎస్ పార్ట్ ఏంటి మనకి, సిడి ఇంటూ ఏసీ ఈక్వల్ టు ఎల్హెచ్ఎస్ పార్ట్స్ రాసేసాము. ఇప్పుడు ఆర్హెచ్ఎస్ పార్ట్. ఈక్వేషన్ 1లో ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి, వెరీ గుడ్, ఏబి స్క్వేర్ ప్లస్ ఈక్వేషన్ 2లో ఆర్హెచ్ఎస్ పార్ట్ ఏంటి మనకి, బీసీ స్క్వేర్. ఓకేనా చిల్డ్రన్? మనం ఇందాక ఫస్ట్ లో స్టేట్మెంట్ రాసాం కదా, ఆ స్టేట్మెంట్ ఏంటి, మనం ఏమని ప్రూవ్ చేయాలి, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్ ఆల్రెడీ వచ్చేసింది చూడండి. మనకి ఇంకేం కావాలి, ఏసీ స్క్వేర్. సో ఫర్దర్ దానికోసం ఒకసారి రెండు కానీ మీరు అబ్జర్వ్ చేయండి. రెండిట్లో మీకు ఏం కామన్ కనిపిస్తుంది, ఏసీ కనిపిస్తుంది. సో ఏసీని కామన్ తీస్తే ఏడి అండ్ ఏసీలో ఏసీ కామన్ తీస్తే ఇంక రిమైనింగ్ పార్ట్, వెరీ గుడ్, ఏడి. ఇక్కడ సిడి అండ్ ఏసీలో ఏసీ సైడ్ కామన్ ఇస్తే రిమైనింగ్ సైడ్ సిడి ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. చిల్డ్రన్ ఏసీ ఇక్కడ నేను ఏడి ప్లస్ సిడి, ఏడి ప్లస్ సిడి ప్లేస్లో ఏసీ అని రాద్దాం అనుకుంటాను. నాతో అగ్రీ అవుతారా? సో ఏడి ప్లస్ సిడి ప్లేస్లో నేను ఏసీ అని రాద్దాం అనుకుంటున్నాను. అగ్రీ అవుతారా? వెరీ గుడ్, అగ్రీ అవుతున్నా. గెస్ట్ ఎందుకు రాసానని గెస్ట్ చేయగలిగితే అందరూ వెరీ గుడ్. ఒకసారి చూడండి ఎందుకు అంటే ఏడి ప్లస్ సిడి. అబ్జర్వ్ చేయండి, ఏడి ప్లస్ సిడి. సో ఓవరాల్ గా ఏడి ప్లస్ సిడి అంటే ఓవరాల్ గా ఏమైంది మనకి, వెరీ గుడ్, ఏసీ.
క్లియరా? ఎందుకు రాసాను అనేది ఏడి ప్లస్ సిడి ప్లస్ అనేది ఏసీ ఎందుకు రాసాను అనేది క్లియర్గా ఉందా మీకు? ఏడి ప్లస్ సిడి అంటే నథింగ్ బట్ ఏసీ. ఓకేనా? ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. సో ఏసీ ఇంటూ ఏసీ, ఏసీ స్క్వేర్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఇదే కదా మనం ప్రూవ్ చేయాల్సింది. హెన్స్ ప్రూవ్. ఓకే చిల్డ్రన్, స్టేట్మెంట్ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఇక్కడ ఈ ట్రయాంగిల్స్ దగ్గర ఇక్కడ ఈ స్టేట్మెంట్ నేను ఒకసారి మీకు మార్క్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ఒకటి, 1 minute చేస్తాను. సో ఈ ఒకటి, ఈ రెండు రాయగలిగితే పైథాగరస్ థీరంలో ఇంకా మనకి ఎక్కడ ఏది కూడా టఫ్ అనిపించదు. ఓకేనా? గుర్తుంచుకోండి, ఇక్కడ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అవుతాయి. ఏడిబి సిమిలర్ టు ఏబిసి, స్టేట్మెంట్ 1 వస్తుంది మనకి. బిడిసి సిమిలర్ టు ఏబిసి మనకి సెకండ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఆ 2 స్టేట్మెంట్స్ని యాడ్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది వస్తుంది. ఆ స్టేట్మెంట్స్ రాసుకున్న తర్వాత ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అని చెప్పాను కాబట్టి ఈ 2 ట్రయాంగిల్స్లో ఉన్న కరస్పాండింగ్ పార్ట్స్ రేషియో అనేది ఈక్వల్గా ఉంటుంది. సో కరస్పాండింగ్ పార్ట్స్ అంటే ఏడి బై, చిల్డ్రన్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఏడిబి ట్రయాంగిల్ అండ్ నెక్స్ట్ ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. అలాగే ఇక్కడ కూడా మీరు డ్రా చేసినప్పుడు ఫస్ట్ బీడీసీ ట్రయాంగిల్, ఆ తర్వాత ఏబిసి ట్రయాంగిల్ డ్రా చేసుకోండి. ఓకేనా? అప్పుడు మీకు ఈక్వల్గా ఈ ఈక్వేషన్ అది ఎగ్జాక్ట్గా ఆన్సర్ ఈజీగా వస్తుంది. అంటే అంతకు మించి ఏమి లేదు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ కరస్పాండింగ్ పార్ట్స్ ఏడి బై ఏబి, అలాగే ఏబి బై ఏసీ. ఎందుకు ఫస్ట్ ఏడిబి రాసుకోమన్నానంటే మీకు ఈ సైడ్స్ అనేవి కొంచెం ఈజీగా మీరు వేయగలుగుతారు అనమాట, ఈజీగా రాయగలుగుతారు. ఎక్కడ కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవ్వదు మీకు. అటు ఇటు కూడా రాయొచ్చు, బట్ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. అది లేకుండా ఒక చిన్న షార్ట్ కట్, ఒక చిన్న లాజిక్ అనుకోండి. సో ఏడిబి ఏబిసిలో ఫస్ట్ ఏడిబి డ్రా చేయండి, బీడీసీ ఏబిసిలో ఫస్ట్ బీడీసీ డ్రా చేయండి, అప్పుడు సిమిలారిటీ రాయండి. ఏడి బై ఏబి, అలాగే ఏబి బై బీసీ. సో జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే అంతా నార్మల్గా వచ్చేస్తుంది. అలాగే బీడీసీ చెప్పాను కదా, ఈ నేమింగ్ ఇచ్చుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఈ ట్రయాంగిల్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు ఈ నేమింగ్, ఈ బీడీసీ నేమింగ్ ఇచ్చుకోవడం కూడా ప్రిపేర్, మీరు ఇది అటు అటు ఇటు అయితే కన్ఫ్యూజ్ అవుతారు. ఇది ఎస్పెషల్లీ నేను ఇంత చదివే పిల్లలకైతే అసలు చెప్పవసరం లేదు. ఎక్కడ ఏ యాంగిల్ ఎక్కడ ఏది మార్క్ చేయాలని తెలిసిపోతుంది. స్లో లర్నర్స్ అండ్ ఫెయిల్యూర్స్ కోసం మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే కంపల్సరీ క్వశ్చన్ కాబట్టి. ఓకేనా? సో బీడీసీ అండ్ ఏబిసి ట్రయాంగిల్ ఇక్కడ మనం సో కరస్పాండింగ్ సైడ్స్, ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఈ 2 సైడ్స్ కరస్పాండింగ్ సైడ్స్ అండ్ హైపోటెన్యూస్ తీసుకుంటాము. ఇక్కడ వచ్చేసి బేస్ తీసుకోండి అంటే డీసీని ఎలా రాసాను? సిడీగా, సిడి బై బీసీ, అలాగే బీసీ బై ఏసీ ఇలా వచ్చేలా చూసుకోండి. మీకు ఇంకా క్రాస్ మల్టిప్లికేషన్ చేసి ఈక్వేషన్ 2 రెండింటిని యాడ్ చేసుకుంటే డైరెక్ట్గా మీకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సో చిల్డ్రన్ కంపల్సరీగా పైథాగరస్ థీరం నేర్చుకోండి. ఇక్కడ మీరు విన్న తర్వాత కూడా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఇంకా మాకు క్లారిటీ కావాలి అనుకుంటే కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీ డౌట్ అడగండి. కంపల్సరీగా నేను మీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను. నెక్స్ట్ క్లాస్లో మీ డౌట్ క్లియర్ చేసి నెక్స్ట్ క్లాస్ అనేది స్టార్ట్ చేస్తాను. ఓకేనా? సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి గవర్నమెంట్ డిషన్ మీకు నేను చేస్తాను. ఏ చాప్టర్ ఎంత వెయిటేజ్ అనేది కూడా ప్రస్తుతం అయితే చెప్తాను. సిమిలర్ ట్రయాంగిల్స్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ అండ్ ఒక 4 మార్క్స్ క్వశ్చన్. 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసి 33లో బీ బిట్ ఇస్తారు. అలాగే 4 మార్క్స్ క్వశ్చన్ నెంబర్ ఐడియా గుర్తులేదు, చూస్తాను నేను ఒకసారి. కంపల్సరీ ఒక 4 మార్క్స్ ఉంది. చిల్డ్రన్ మళ్ళీ చెప్తున్నాను, లాస్ట్ 10 ఇయర్స్ నుంచి మీరు ఒకసారి 10 ఇయర్స్ పబ్లిక్ పేపర్స్ కంపేర్ చేసుకోండి. పైథాగరస్ థీరం, బీపీటీ థీరం, ఎగ్జాంపుల్ 15, ఈ 3 క్వశ్చన్స్లోంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నారు ఎవ్రీ ఇయర్. సో స్లో లర్నర్స్ ఫెయిల్యూర్స్ ఎవరైతే ఉంటారో కంపల్సరీగా ఈ 3 క్వశ్చన్స్ నేర్చుకున్న తర్వాత రిమైనింగ్ క్వశ్చన్స్ కూడా నేర్చుకోండి. అలాగే టాపర్స్ ఎవరైతే ఉన్నారో ఈ 3 క్వశ్చన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ 3 క్వశ్చన్స్కి ఇవ్వండి. ఈ 3లో ఒకటి అడుగుతున్నారని రిమైనింగ్ వదిలిపెట్టద్దు. ఓకేనా? థ్యాంక్ యూ చిల్డ్రన్. మీకు ఎక్స్ప్లెనేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నారో వాళ్ళకి వీడియోని కంపల్సరీగా షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు చేసే లైక్ ఒక సపోర్టు ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ APNTS మ్యాథ్స్ సొల్యూషన్స్ బై రోజా. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.